హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది నేను ఇవాళ ఏం చెప్పబోతున్నాను అనేది. అదేనండి శంకు పూల చెట్టు, బటర్ఫ్లై పీ ఫ్లవర్ ప్లాంట్ అంటారు ఇంగ్లీష్లో, హిందీలోనైతే అపరాజిత ప్లాంట్ అంటారు. అది ఈజీగా ఎలా పెంచుకోవాలి, ఎందుకు పెంచుకోవాలి, దానికి ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ ఏంటి అనేది చెప్పబోతున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో వీడియోలోకి వెళ్ళిపోతే అక్కడ నేను అది ప్లాంట్ని చూపిస్తున్నాను కదా, అది నేను 6 months బ్యాక్ ప్లాంటేషన్ చేసుకున్నాను. సమ్మర్లో ప్లాంటేషన్ చేసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉందండి. వాటికి ఆకులు అనేవి కొంచెం ఎల్లో కలర్లో ఉన్నాయి కదా, అవి ముదిరిపోతే అవి రాలిపోతాయి అన్నట్టు, ఎల్లో కలర్ ఆకులు. ఆ ప్లాంట్కి చావు అనేది ఉండదండి. సో ఒక్కసారి మనం తెచ్చి ప్లాంటేషన్ చేసుకున్నామంటే ఆ కాయలు అనేటివి ముదిరిపోయి సమ్మర్లో పగిలిపోయి ఆ గింజలన్నీ రాలిపోయి కింద పడి మళ్ళీ కొత్త ప్లాంట్స్ అనేవి రైనీ సీజన్లో మళ్ళీ మొలుస్తూనే ఉంటాయి. అసలు ఒక్కసారి పెట్టుకుంటే మనకి అవి సర్క్యులేట్ అయ్యి మళ్ళీ మొలకలు వస్తూనే ఉంటాయి. అక్కడ నేను మీకు మొగ్గలు, పువ్వులు చూపిస్తున్నాను కదా, ఎంత బాగా వచ్చాయనేటివి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, కళ్ళకి ఐ ఫీస్లా ఉన్నాయి. సో దీనికి మెడిసినల్ ప్రాపర్టీస్ ఏంటి అంటే, ఈ మధ్యలో మనకి ఇంటర్నెట్లో చాలా వైరల్ అవుతుంది కదండి, టీ పెట్టుకొని తాగుతున్నారు శంకు పూలతో. దానివల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది, వెయిట్ లాస్ అవుతున్నారు, యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయి అని చెప్తున్నారు. సైంటిఫిక్గా ప్రూవ్ అయిందంటండి. అందుకోసమనే ఫారిన్ కంట్రీస్లలో కానీ మన ఇండియాలో కూడా ఈ మధ్యలో ఆ ఫ్లవర్స్ నుంచి వచ్చిన పొడి మెడిసిన్స్లలో యూజ్ చేస్తున్నారు. ఆన్లైన్లో కూడా, ఇంటర్నెట్లో కూడా ఈ పువ్వులని అమ్ముతున్నారు, సేల్ చేస్తున్నారు ఈ మధ్యలో. కానీ పల్లెటూర్లలో మనకి ఇవి చాలా చోట్ల ఉంటాయి. అండ్ ఈ మధ్యలో మనకి నర్సరీస్లలో కూడా దీన్ని అపరాజిత ప్లాంట్ అని చెప్పేసి, శంకుపూల చెట్లు అని చెప్పేసి 2 petals 3 petals ఉండేటి ఇస్తున్నారు. అది డెకరేషన్ ఫ్లవర్సే కానీ ఒరిజినల్ కాదండి. మీకు ఒరిజినల్ ప్లాంట్ ఎలా ఉంటుందంటే, ఈ ఫ్లవర్స్ చూసారా మనకి బ్లూ కలర్లో ఆ చక్ర ఆకారంలో పూస్తాయి అన్నట్టు. దాని లోపల చూసారా ఒక లేయర్ ఉండి లోపల చక్రం ఆకారంలో చిన్నది ఇంకోటి వస్తుంది అన్నట్టు. అది రియల్ ఒరిజినల్ ఫ్లవర్ ప్లాంట్ అన్నట్టు. అది మాత్రమే మనము టీ తాగడానికైనా దేనికైనా యూజ్ చేయాలి. పూజించడానికి కూడా ఆ పువ్వులనే పూజించాలి. వైట్ కలర్ ఒక గుత్తి పువ్వులు అనుకుంటా అలా వచ్చేటివి ఏవి యూజ్ చేయకూడదు. సో దీనికి ఒక స్టోరీ కూడా ఉందండి. అదేంటి అంటే, శివుడికి ఈ పువ్వులు అంటే చాలా ఇష్టం అంట. అందుకోసమనే మనకి శంకు పువ్వులు అనే పేరు కూడా వచ్చింది. అండ్ లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన ఫ్లవర్స్ ఏదన్నా ఉందంటే శంకు పువ్వులే. లక్ష్మీ కటాక్షం కలగాలన్నా, శివానుగ్రహం దక్కాలన్నా ఈ పువ్వులనే యూజ్ చేయాలంటండి పూజకి. చాలామంది చెప్పింది ఇది, పురాణాలలో కూడా ఉంది, శంకు పువ్వు పెట్టి చూడని. సో ఇక్కడ మీకు కాయలు చూపిస్తున్నాను కదా, ఈ కాయలు ముదిరిపోయాక ఇలా ఎండిపోతాయండి. ఎండిపోయిన కాయల లోపల మనము అలా చూస్తే సీడ్స్ ఉంటాయి. ఆ సీడ్స్ చూసారా ఎలా ఉన్నాయో, చిన్న బీన్స్ సీడ్స్ లాగా ఉన్నాయి కదా, వాటిని తీసి ఒక 1/2 inch పైన పెట్టి ప్రెస్ చేయడమే. మట్టి కప్పేయడం, 1/2 inch ఎక్కువ తవ్వి పెట్టడం అట్లాంటివి ఏం అవసరం లేదండి. అండ్ ఇది ప్లాంటేషన్ చేసుకున్నప్పుడు మన కుండీలో లూజ్గా ఉండాలి మట్టి, అస్సలు మనం మట్టి గట్టిగా ఉండొద్దు. అండ్ ఎవ్రీడే కూడా ఆ మట్టిని మీరు పొడిగా ఉండేలా చూసుకోండి. అండ్ దీనికి బాగా పువ్వులు పుయ్యాలి అంటే మనము ఇచ్చే ఫెర్టిలైజర్ ఏంటి అంటే, బయో ఎంజైమ్స్ ఇవ్వండి, లేదంటే బనానా పీల్ అండి. బనానా తిన్నాక తొక్క ఉంటుంది కదా, వాటిని ఒక 3 days ఫర్మెంట్ చేసి ఆ వాటర్ని ఇచ్చినా కానీ చాలా పువ్వులు వస్తాయి. అస్సలు ఎగ్ షెల్స్ కానీ ఎగ్ వాటర్ కానీ అస్సలు ఇవ్వకూడదు. అలా ఇస్తే చెట్టు అనేది చచ్చిపోతుంది. అండ్ నేను ఏదో చెప్తున్నాను కదా, దీన్ని లక్కీ ప్లాంట్ అని కూడా అంటారంటండి. అంటే నరదిష్టి తగలదు, ఐశ్వర్యము, లక్ష్మీదేవి కటాక్షం జరగాలంటే ఈ పువ్వు చెట్టుని పెంచుకోవాలంట. దానికంటే ముఖ్యంగా మనం అసలు చెట్లను ఎందుకు పెంచుకోవాలంటే, మనకి ఇప్పుడున్న ప్రెషర్కి ఈ జనరేషన్లో చాలా స్ట్రెస్తో ఉంటాం కదా, ఇలా ఫ్లవర్ ప్లాంట్స్ కానీ ఇలాంటి మనకి మంచిగా చెట్లు ఉంచుకుంటే, ప్లాంట్స్ అనేవి పెంచుకుంటే మన మైండ్ అనేది రిలాక్సేషన్ అయ్యి మంచి హార్మోన్స్ అనేవి రిలీజ్ అయ్యి మనకి స్ట్రెస్ లెవెల్స్ అనేది తగ్గుతుందండి. అందుకోసం మనం ప్లాంట్స్ అనేవి పెంచుకోవాలి. సో నేనైతే అదొకటి నమ్ముతాను. మన హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా, హెల్త్ అనేది ఇంపార్టెంట్. అది బాగుండాలి అంటే మన సరౌండింగ్స్ కూడా చాలా అందంగా బాగుండాలని నేను ఫీల్ అవుతాను. అంతేనండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ఈ ప్లాంట్ని పెంచండి అండ్ ఈ టీ కూడా తాగండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. టీ రెసిపీ కావాలంటే కామెంట్స్లో అడగండి.